ఏం చేస్తాము, ఏ పనులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ఇటువంటి విషయాల గురించి జనరల్గా పార్టీలు మాట్లాడుతూ ఉంటాయి. ఆ పార్టీలకు సంబంధించి అధ్యక్షులు చెబుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మేము అధికారంలోకి వస్తే ప్రతీకార దాడులు, ప్రతీకార ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మాట్లాడుతూ ఉన్నారు. ఒక నేరుగానే సంకేతం ఇస్తున్నారు కదా. ఒకటి సార్, ఎప్పుడైనా నేను అధికారంలోకి వస్తే అంటే బాగుండేది, నేను మాత్రమే అధికారంలో ఉంటాను, ప్రతిపక్షంలో కూడా ఎవరు ఉండరు అంటూ వై నాట్ 175 అన్నటువంటి వ్యక్తి వైజాగ్ లో కనీసం ఫిల్కా అనేటువంటి హోటల్ ని కూడా అడ్వాన్స్ అమౌంట్ కట్టేసి ఫిల్ చేసినటువంటి పరిస్థితి. ప్రమాణ స్వీకారం రేపు ఎల్లుండి, మంచి రోజులు కూడా చూసుకున్నటువంటి తరుణాలు ఇవన్నీ కూడా మాకు చాలా బాగా గుర్తున్నాయండి. అదేంటదో 175 ఒకే పార్టీ అయితే కనీసం ఒక్క సీటు కూడా అవతల వాడికి రాదా? అలా ఎలా కలలు కంటున్నారు? అబ్దుల్ కలాం గారు గొప్పగా కలలు కనమన్నారు కదా, నిష్ఠాచారంగా కనిస్తే ఎలాగా, ప్రజాస్వామిక విరుద్ధం కదా అని మేము అనుకున్నామండి. ఈ రోజు ఆయన మళ్ళీ నేను వస్తే మీరు వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయేమో, మిమ్మల్ని రానివ్వకుండా అటు రాష్ట్ర ప్రజలు ఇటు నాయకులు అహర్నిశలు కష్టపడుతున్నారు మిమ్మల్ని రానివ్వకుండా. అంటే మిమ్మల్ని రానివ్వకుండా పెద్ద మార్కెట్లు ఏం పెట్టాల్సిన పని లేదండి. మీరు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారు, నేను వస్తే పోలవరం పూర్తి చేస్తా, నేను వస్తే అమరావతి కడతా, నేను వస్తే విదేశాల నుంచి కంపెనీలు తెస్తా, నేను వస్తే డెవలప్ చేపిస్తా, నేను వస్తే సింగపూర్ లా చేస్తా, హైదరాబాద్ ని తెల్లదన్నేలాగా ఉంటది, తెలంగాణని మించిపోయినట్టు ఉంటది. ఇవన్నీ మీరు చెప్పరు. మేమొస్తే అరాచకం ఎలా ఉంటుందో చూపిస్తా, మేమొస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తా, ప్రతి ఒక్కరిని పరిగెత్తిస్తా, బట్టలు ఇప్పదీసి కొడతా, సప్త సముద్రాలు దాటిస్తా, మేమొస్తే అని మళ్ళీ మీరు అంటుంటే, అబ్బా ఇతను వచ్చినా ఏం చేస్తాడు, ఇదే కదా. కానీ ఒక విజనరీ గల వ్యక్తి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లగల నాయకుడు, నవ్యాంధ్ర నిర్మాత, 75 ఏళ్ల వయసు గల వ్యక్తి, ఇప్పుడు ఇతనితో మనకి అవసరం ఉంది, మా రాష్ట్రానికి బాబు గారితో అవసరం ఉంది, బాబు గారికి రాష్ట్రంతో అవసరం ఉన్నా లేకపోయినా మాకుంది ఆయనతో అవసరం, ఆయనతో పని చేపించుకోవాలి, ఆయన మాత్రమే చేయగలడు ఆ పని, ఇంకెవరి వల్ల సాధ్యం కానిది అది ఓపెన్ ఎవరైనా చెప్పగలిగేది, ఇంకెవరి వల్ల సాధ్యం కానిది. ఈ 2000 ఎకరాలు దేనికి ఖర్చు పెట్టాలి, ఈ 15,000 ఎకరాలు ఏ కంపెనీకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆ విజనరీ మైండ్ లోనే ఉంది. మాకు కావాల్సింది రాష్ట్ర రాజధాని అభివృద్ధి, రాష్ట్ర రాజధాని అభివృద్ధి నుంచి వచ్చే ఇన్కమే రాష్ట్రానికి రాగల రోజుల్లో పెట్టుబడి. ఈ రోజు అయినటువంటి తెలంగాణ సీఎం గారు, గతంలో అయినటువంటి తెలంగాణ సీఎం గారు, వీళ్ళందరూ కూడా బాబు గారి నుంచి వెళ్ళిన వాళ్ళే. అక్కడ వినయ విధేయతలో, లేకపోతే విశ్లేషణలో, లేకపోతే విధి విధానాలో నేర్చుకున్న వాళ్ళే. ఓపెన్ గా ప్రతి ఒక్కరు చెప్తారు కదా. మనం పాతవన్నీ వీడియోస్ బ్యాక్ చేస్తే, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అల్లర్లు మూకలు, లేకపోతే అక్కడ మత గొడవలు విద్వేషాలు చెలరేగినప్పుడు లాండ్ ఆర్డర్ ని పరిగెట్టించిన వ్యక్తి, ఇప్పుడు 75 ఏళ్ల వయసు గల వ్యక్తి, నీ తండ్రికి సమకాలికులు అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, అతనే ఆ రోజు కూడా అతనే కాంగ్రెస్ పార్టీ నెత్తిన పెట్టుకుని ఫిలిమాటోగ్రఫీ మినిస్టర్ ఇచ్చింది. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు ఇతను గొప్ప స్థాయి గల వ్యక్తి అని నమ్మి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసినాడు. అంటే ఇప్పుడు ఆయన వచ్చాక ఈయన రాజకీయాల్లో ఆయన నెగ్గాక, ఈయన ఏదైతే సినిమాలో నటిస్తాడో ఆ సినిమాటోగ్రఫీకి ఆయన మినిస్టర్. అప్పుడు ఇతను అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎన్నిసార్లు రాజకీయ దురంధరుడు అని అంటున్నారంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే కేసీఆర్ గారికి తెలుసు, దాని అర్థం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ప్రతి ఒక్కరు అక్కడ నేర్చుకున్న వారే, ఆ స్కూల్లో పాఠాలు నేర్చుకున్న వాళ్ళే. మేమందరం కూడా నేర్చుకోదలిచినాం, గురువు దగ్గర నుంచి నేర్చుకోదలిచినాం. రాష్ట్ర అభివృద్ధి, ఈ 33,000 ఎకరాలు అయితే మున్సిపాలిటీ అయిపోతుంది, ఇంకా భూమి కలెక్ట్ చేయాలి, ఇక్కడ ఇంకా గొప్పగా వస్తుందంటే ఎన్నో అద్భుతమైన కళలు కంటూ మా పిల్లలు మా మనవాళ్ళు ఇక్కడిక్కడే ఉద్యోగాలు చేస్తారు కాబోలు అంటూ సంబరపడిపోతున్నటువంటి పరిస్థితి సార్. సో దీంట్లోంచి రాష్ట్ర ప్రజల మైండ్ లో అదే ఉంది సార్. ఆయన వస్తే ఏం చేస్తాడో ఆయన చెప్పినాడు, ఈయన వస్తే ఏం చేస్తాడో కూడా చెప్తున్నాడు. సో ప్రజలు పోల్చుకుంటారు, ఎవరు వస్తే మనకు ఉపయోగం, ఎవరు వస్తే నిరుపయోగం.
అనేది ఆలోచించుకొని సో చాలా చక్కగా క్లియర్ గా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేశాన్ని ఇచ్చారు. వారు వస్తే ఏ రకంగా దాడులు చేయబోతున్నారు, ఏ రకంగా ప్రతీకార చర్యలు ఉండబోతున్నాయి, ఇవన్నీ సంకేతాలు ఇచ్చారు. కాబట్టి రాష్ట్రం ఏమైపోతుంది అనేది ప్రజలకి ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు చాలా క్లియర్ గా, అంతే కదా? సరే, అర్థం చేసుకోవచ్చు అనే కంటే ఆయనకి తెలిసిన విద్యనే ఆయన చెప్పాడు. పాపం నిజంగా ఓపెన్ గా అబద్ధం కూడా చెప్పాల. గతంలో అలా అబద్ధం చెప్తే ఎవరు నమ్మల, నమ్మారు పాపం. ఒకనొక టైంలో రాజధాని ఇంకా గొప్పగా తీర్చిదిద్దుతానంటే నమ్మారు. ఈసారి ఆయన ఆ మాటలు చెప్పినా ఎవరు నమ్మరని, నేను వస్తే ఏం చేస్తానో తెలుసా అంటూ చక్కగా ఆయన చెయ్యదగిన పనుల్ని, చెయ్యవలసిన పనులని, చేద్దాం అనుకునే పనులు ముందుగానే చెప్పేస్తున్నాడు. కాబట్టి 2029కి అసలు నో ఎంట్రీ బోర్డు వస్తుందని నేనైతే భావిస్తున్నాను సార్. మాకైతే రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి, రాష్ట్ర ఇన్కమ్ పెరగాలి, కొన్ని వందల వేల లక్షల కంపెనీ